బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్ ను కౌన్సిల్ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ పిటిషన్లో తెలిపారు. ఆయన తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తుందని ఏజీ తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించుకోవచ్చంటూ స్పష్టం చేసింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు మార్గం సుగమమైంది. తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్టే విధించాలని కోరుతూ కేసీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను క్యాన్సిల్ చేసింది. తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై పలువురిని విచారించింది కమిషన్. ఈ క్రమంలో గత వారం కేసీఆర్ ను కూడా విచారణకు హాజరు కావాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని అందించింది. విచారణకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విద్యుత్ కొనుగోలుపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ జూన్ 11న నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. జూన్ 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే తనకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్ పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో తన ప్రమేయంపై వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జూలై 30 వరకు తనకు అదనపు సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు. యాదాద్రి దామరచెర్ల విద్యుత్ ప్లాంటుకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలను జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది. మరోవైపు తెలంగాణ జెన్కో ట్రాన్స్కో మాజీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇక ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని హెచ్చరించింది. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అక్రమాలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ప్రభుత్వం నియమించింది. ఇక గత ప్రభుత్వంలో తీసుకున్న హయాంలో నిర్ణయాలు పాలు పంచుకున్న ఇతర అధికారులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రభుత్వంలోకి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమన్నారు. కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విచారణలో నిష్పక్షపాతం లేదని, ఎంక్వైరీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. లేఖలో పొందుపరిచిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలని కేసీఆర్ కోరారు. ఆ తర్వాత కమిషన్ విచారణపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కేసీఆర్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని నియమించింది. కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు కేసీఆర్.